ఆర్జీవి గారు, భరణి గారు, వేదిక మీద ఉన్న అందరూ పెద్దలు, నెల కిందట నాకు ఒక రచయితను పరిచయం చేశారు భూపాల్ రెడ్డి గారు. ఆ రచయిత పుస్తకం చూస్తే 39 మంది స్నేహితులు ఉన్నారు ఆయనకు. స్నేహితులు అంటే ప్రాణమిచ్చేవాడు కనిపించాడు. ఆయన మాటల్లో ఒక్కటే విన్నాను, జీవితం అంటే జర్నీ ఫ్రమ్ నోవేర్ టు నోవేర్ అన్నాడు ఆయన. అరే ఎంత గొప్పగా చెప్పాడు అనుకున్నాను. ఆయన ఒక గొప్ప స్నేహితుడు, శాండ్ ఆర్టిస్టు, వైలిన్ ప్లేయర్, వేదాంతి, ఓషో, నీషే, ఐన్ ల్యాండ్ను అద్భుతంగా కోడి చేసే మనిషి. ఆయన రాసిన దాన్ని చూస్తుంటే నాకెందుకో ఆర్జీవి గారు గుర్తొచ్చాడు. ఎందుకంటే ఐన్ ల్యాండ్ వచ్చినా, నీషే వచ్చినా, ఓషో వచ్చినా, నోవేర్ టు నోవేర్ అని చెప్పిన నాకు అప్పుడు ఆర్జీవి గారు గుర్తొచ్చారు. నెల రోజులు తిరక్క ముందే ఒక అద్భుతం ఈ వేదిక మీద ఆవిష్కరణ అయింది. ద బ్లూ బుక్ ఆర్జీవి గారిది ఇక్కడ రాయబడ్డది. రాతలో చేతలో మనిషిని ఎన్నుకొని తను రాసే రాతను మనకు చెప్పిన కాంతిరీసా. ఆనాడు నేను చదవగానే మొదటి అక్షరంలో ఆయన కనిపించాడు. ఈ నెల తిరిగేసరికి వారు ఇక్కడ కనిపించారు. ఈ వేదిక మీద మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మిత్రులకు నమస్కారం. నమస్కారం సార్. ఆర్జీవి గారు, లక్ష్మణ్ రావాలి. 1 minute ప్లీజ్. క్విక్. ఫస్ట్ ఒక్కటే మాట, ఐ హేట్ ఆర్జీవి. అక్కడ పేపర్లో చదవండి. పుస్తకంలో ఆయన ఒక మాట రాశాడు, నిజంగా ఆర్జీవి అంటే చాలా ద్వేషం. నేను అదే చదువుతాను, ఏం మాట్లాడాలంటే కూడా నాకు అయితలేదు. 1989లో 10th క్లాస్ పూర్తయిన తర్వాత నన్ను ఒక దయ్యం ఆవహించింది ఇంటర్మీడియట్లో చేస్తున్నప్పుడు. ఆ దయ్యం ఆవహించిన డేట్ వచ్చి October 5th. ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు ఆ శివ అనే రూపంలో ఉన్న దయ్యం నన్ను వదులుతలేదు. 10th క్లాస్ టాపర్ని, 536 మార్కులో 513 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా. ఆ కారణం ఆ దయ్యం. ఆ తర్వాత అర్థమైంది ఏంటిదంటే, ఇది కాదురా మనం చేయాల్సింది, చదువుకి కాదు సినిమాలకు పోదాం అనుకున్నాం. సినిమాలకు మన చాలా దూరం మనం ఏమవుతుందో కాదని ట్రై చేస్తూ వాడిని బతలాడి వీడిని బతలాడి ఏదో ట్రై చేసి పోయినాం. పోయే వరకల్లా సార్ తీసిన సినిమాలు అన్నీ అయిపోయినాయి. ఏదైనా కాన్సెప్ట్ చెప్దామంటే ఇది ఆర్జీవి సినిమాలాగా ఉంటుంది, ఇది ఆర్జీవి సినిమాలాగా ఉంటుంది. లాస్ట్గా 5Dతో సినిమా చేద్దామని అనుకునే లోపలనే సార్ సినిమా తీసేసిండు. కంక్లూజన్ ఏంటంటే, కానీ నేను ఒంటరిగా చూసుకోలేకపోతున్నా, నా నుండి ఆర్జీవిని పంపించలేకపోతున్నా. ఇంతలా నన్ను, నా జీవితాన్ని, నా మనస్సును ఆవహించిన ఆర్జీవి నన్ను వదిలిపోతేనే ఇప్పుడు ఆల్మోస్ట్ కలిసినప్పుడు వదిలిపోయినని చెప్పేసిండు, కానీ వదులుతలేడు. సరే, అయితే 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను సార్. మీరు నన్ను వదిలితే నన్ను నేనుగా బతకాలనుకుంటున్నాను. ఐ హేట్ ఆర్జీవి బికాస్ ఐ లవ్ యూ మోర్ దెన్ మై సెల్ఫ్. క్లాప్స్ కొట్టేయండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా మంది చాలా రకాలు చెప్పారు. కాంతి గురించి ఒకటే చెప్తాను నేను. కాంతికి నేను సార్ 100 ఏళ్ళు అన్నాడు, నేను 15,000 లక్షల కోట్ల అన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. ఎందుకంటే కాంతి దగ్గర గొప్ప విషయం ఏంటంటే, కాంతికి లైఫ్ లో కోపం రాదు. నేను ఈ రోజు శపథం చేస్తున్నది ఏదన్నా ఒక రోజు కాంతితోటి తిట్లు తినిపించుకోవడమే, అరే తోరే అనిపించుకోవడమని చేస్తానని శపథం చేస్తున్నాను. సో ఇంకో విషయం చెప్తాను, ఆగున్నా. కాంతి ఏంటిదంటే, వాళ్ళమ్మ పాపం, వాళ్ళమ్మ అంత ఏజ్ లో కూర్చొని ఇంట్లో కూర్చుంటుంటే ఒక రోజు పోగానే పెయింటింగ్ చేస్తుంది వాళ్ళమ్మ. అరే మీ అమ్మ పెయింటింగ్ కాబట్టి మీకు పెయింటింగ్ వచ్చింది కదా భయ్ అన్న. కాదు భయ్, మా అమ్మ ఉట్టి కూర్చుంటుంది అని చెప్పి మా అమ్మకు కూడా పెయింటింగ్ నేర్పించినా అన్నాడు. దట్ ఈస్ దట్. అంటే అంత క్రియేటివ్ పర్సన్. ఇక చివరిగా ఒక మాట, రామ్ గోపాల్ వర్మకి, ఆర్జీవి సార్కి, వర్మ గారికి ఏం పిచ్చి కాదు, అవన్నీ కాదు. మీరు చాలా మంది మధ్య నేర్చారు ఏంటంటే సార్కి చాలా పబ్లిసిటీ పిచ్చి అని. రామ్ గోపాల్ వర్మ గారు 89లో శివ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఓన్లీ శివ గురించి ఇంటర్వ్యూస్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్వ్యూస్ అయిపోయి కావు. ఎందుకంటే ఆ మూవీ ఎంత హిస్టరీ క్రియేట్ చేసిందో ఎవ్రీబడి నోస్. శివ తర్వాత 1993 వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు సార్.
నేను ఎంత పిచ్చిగా వెయిట్ చేశానంటే ఆ ఫిగర్ ఎక్కడైనా కనిపిస్తుందా, ఆర్జీవి ముఖం కనిపిస్తుందా అని. ఆ రోజు శివరంజనిలో వచ్చిన ఇంటర్వ్యూ ఇది దీని విలువ ఈ బుక్ కంటే ఎక్కువ అనుకుంటున్నా నేను. ఈ రెండు బుక్కులు, ఈ రెండు నా జీవితంలో మిగిలిన ఆస్తులు. అంటే కొన్ని వేల కోట్ల లక్షల ఎంత ఫిగర్ వేసుకున్నా అంత తెలియని ఆస్తులు. సార్ ఇప్పుడు మీకు ఇది ఇస్తాను సార్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, ఇది మీకు ఇస్తాను, మళ్ళీ నాకే చేయాలి. ఎందుకంటే దీన్ని జిరాక్స్ చేసి అందరికి ఇద్దాం అనుకున్నాను, కానీ అది నా ఒక్కరి దగ్గరనే ఉండాలని నా స్వార్థం. అది వీలైతే నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు అందరికి ఇట్లా చూపెట్టి ఇచ్చేస్తాను అంతే. దిస్ ఈజ్ 1993లో జూలైలో వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ గారు చిన్న గిఫ్ట్. ఇప్పుడు ఉమాకాంత్ వన్ స్టేట్మెంట్, ఓన్లీ వన్ స్టేట్మెంట్, వన్ వర్డ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ బుక్ అద్భుతమైన పుస్తకం డిజైన్ చేసింది నేనే. ఆ అవకాశం ఇచ్చిన రజనీకాంత్ మా తమ్ముడు. రజనీకాంత్ మీద ఖచ్చితంగా ఒక బుక్ రాస్తా అని నేను చెప్తున్నా. వాడు ఆర్జీ గురించి రాసింది కదా, వీని గురించి నాకన్నా ఇంకెవరికి ఎక్కువ తెలియదు. సో వీడి గురించి ఎప్పటికైనా ఒక బుక్ రాస్తా, వాడి చేతి రాతోనే ఆ బుక్ పబ్లిష్ చేయిస్తా. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారి. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్చన వన్ వర్డ్ అయిపోయింది, లాస్ట్ 1 minute. నమస్తే భరణి గారు. హాయ్ రామ్. ఐ కేమ్ దిస్ డిస్టెన్స్ ఓన్లీ టు సే హలో మీ ఇద్దరికి. రీసా నాకు చాలా దగ్గర మనిషి. వాడి గురించి ఒక 4 సెంటెన్సెస్ పాడేసి వెళ్తున్నాను. పారే సెలయేరు నువ్వు, రీసా పారే సెలయేరు నువ్వు, నీటికి ఇసుకకి మధ్యన ఉనుకే నువ్వు, పారే సెలయేరు నువ్వు, గాలిని లాలించే నువ్వు, రీసా గాలిని లాలించే నువ్వు, పసి పాపకి అల్లరితో నవ్వించేది నువ్వు, పారే సెలయేరు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారి. లాస్ట్ సయ్యద్ సాదత్ నా చిన్నప్పటి క్లాస్మేట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్. అందరికీ నమస్కారం. ఇందాక భరణి గారు మాట్లాడుతూ బ్రతకడం గురించి చెప్పారు. ప్రపంచంలో అందరూ బతుకుతూనే ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే జీవిస్తారు. జీవించడం అంటే ఆనందంగా ఉండడమే. రాము గారి ఫిలాసఫీ అండ్ కాంత్ రీసా గారి ఫిలాసఫీ జీవించడం గురించి చెప్తుంది, డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తుంది. అది గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను కాంత్ రీసాను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడున్న కాంత్ రీసా టీనేజ్ నుంచి సేమ్ ఐడియాలజీతో ఉన్నాడు. రాము గురించి తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ బెస్ట్ విషెస్ టు వర్మ గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. సో వడ్డేపల్లి కృష్ణ గారు లాస్ట్ 1 స్టేట్మెంట్ ఓన్లీ. దాదాపు 300 మంది అడిగారు మాట్లాడతామని, తెలుసా? దట్ ఈస్ వర్మ. సభకు అభివాదం.